హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఈరోజు మా అబ్బాయికి సమ్మర్ వెకేషన్ కాబట్టి వాడికి తీసుకురావడానికి మేము హాస్టల్కి వెళ్తున్నామండి. మా అమ్మాయి వాడికి సర్ప్రైజ్ ఇద్దామని పాపం హాస్టల్లో రూమ్కి వెళ్తుంది. సార్స్ చెప్పారు వాడు రూమ్లో ఉన్నాడని. అక్కడికి వెళ్ళి చూసేసరికి వాడు లేకుండా వాడేమో క్లాస్ రూమ్లో ఉన్నాడంట. ఇంకా మా అమ్మాయి కొంచెం డిసప్పాయింట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా అలా వెయిట్ చేస్తుంటే వాడు వచ్చేసాడు, వాళ్ళ చెల్లి ఆనందం. ఇంకా వెంటనే వాడు బ్యాగ్ సర్దుకుంటూ, అంటే ఇంటికి వెళ్తున్నామంటే హ్యాపీనెస్ ఉంటుంది కదండి. అలా మా అబ్బాయి ఈరోజు హ్యాపీగా బయలుదేరి ఇంకా మేము హాస్టల్ నుంచి బయటకు వచ్చేసామండి. తర్వాత మా అన్నయ్య వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు కూడా విశాఖపట్నం కొంచెం పని మీద వచ్చారని మేమందరం కలిసి అనకాపల్లి వెళ్ళామండి, విశాఖపట్నం దగ్గర. అక్కడికి వెళ్తే అందరు పదండి లంచ్ చేద్దామంటే ఇంకా అందరం కలిసి లంచ్ చేయడానికి వచ్చాం హోటల్కి. ఇంకా హోటల్లో లంచ్ చేయడానికి అందరు కార్ పార్క్ చేయడానికి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వచ్చాక లంచ్ చేద్దాం. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ పాప, మా పాప, ఇంకా వీళ్ళిద్దరు హాయ్ చెప్తున్నారండి. వీడు మా చెల్లెల బాబు. మా బాబు జుట్టు హెయిర్ ఎక్కువ పెరిగిపోయింది. హాస్టల్లో హెయిర్ కూడా కట్ చేయడానికి కూడా వాడికి టైం లేదు. ఇంకా మా అమ్మగారు, మా వారు, ఇంకా వీళ్ళందరూ ఆడికి హాయ్ చెప్పడానికి చాలా కష్టపడుతున్నారు. ఆడు హాయ్ చెప్పాడు. ఇంకా లోపలికి వచ్చాము. ఇవ్వండి పిల్లలు, మా అన్నయ్య, ఇంకా అందరం కలిసి రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నాము. ఖాళీ లేదంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము లోపల రెస్టారెంట్ వరకు వెళ్ళాం, కానీ లోపల లంచ్ చేసేది మేము వీడియో చేయలేకపోయామండి. క్షమించండి, దాన్ని ఇంకా చేయలేకపోయాను. కాబట్టి రెస్టారెంట్ లంచ్ అయిపోయాక బయటకు వచ్చేసామండి. సిఎంఆర్ సెంట్రల్కి వచ్చాము. ఇంకా అక్కడ ఎలా ఫొటోస్ తీసుకుని అక్కడ కూడా కొన్ని వీడియోస్ చేశాను, కానీ అవి కూడా స్కిప్ అయిపోయి ఇంకా ఫొటోస్ తీసుకున్నాము. మా ఫ్యామిలీ మొత్తం ఫోటో తీసుకుని ఎంజాయ్ చేశారు పిల్లలు. కొంచెం ఐస్ క్రీమ్. సిఎంఆర్ సెంటర్ నుంచి బీచ్కి వచ్చామండి. అక్కడ కేఎఫ్సి తినేసి ఇంకా ఎంజాయ్ చేస్తూ ఇంకా బయలుదేరామండి కార్లోన. ఇంక ఈ కార్లో అండి మా చెల్లెల బాబేమో కొంచెం ముచ్చట్లు పెట్టాడు, ఏవో మాట్లాడుతున్నాడు. తర్వాత అక్కడ నుంచి మా అన్నయ్య వాళ్ళు అటు సైడ్ బయలుదేరారు. మేము ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి మేము స్టేషన్కి వచ్చేసామండి. ఇంకెవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత ఎంజాయ్ చేసి ఇంకా ఇలా అయిపోయిందండి ఈ రోజుకి. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. మీకు ఏమైనా ఇందులో రాంగ్ ఏదైనా అనిపిస్తే నాకు కామెంట్స్లో కొంచెం చెప్పండి. చెప్తే కదా నాకు తెలుస్తుంది, అది రాంగో రైటో నాకు తెలుస్తుంది కదండి. అప్పుడు నేను సెర్చ్ చేసుకోగలను. మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నాను. నా ఛానల్ని ప్లీజ్ అండి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదండి. మీరు ఏదైనా చెప్పాలి కదా, చెప్తే కదా నాకు తెలుసు.
దీనిలో తప్పు ఉందో రైట్ ఉందో నాకు తెలియదు కదండి. మీరు కామెంట్స్లో చెప్తే కదా నాకు తెలుస్తుంది. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు హోటల్ వీడియోస్ కావాలంటే షార్ట్ వీడియోస్లో ఉంటుంది నాది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.